హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను అనమాట. సేమియా వేసి చేశాను. ఈ ఎండాకాలం ఒంటికి చలవైనవి తినాలి, అంతే తాగాలి కూడా, లేకపోతే ఇంకంతే సంగతులు అనమాట ఈ ఎండకైతే. అందుకని ఈరోజు చాలా గొంతు నొప్పిగా ఉందన్నమాట 2 days నుంచి. అందుకని కొంచెం వేడి చేసింది, చలవ చేసిందని సగ్గుబియ్యం పాయసం అయితే చేసేసాను అనమాట. ఒంటికి సగ్గుబియ్యం చాలా మంచిది కదా, మంచిగా చలవ చేస్తుంది. ఇంక అందుకని 1/2 hour ముందే సగ్గుబియ్యం అయితే నానబెట్టేసాను అనమాట. వాటర్ మసులుతున్నప్పుడు సగ్గుబియ్యం వేసేసుకొని అంతే సేమియా కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం ట్రాన్స్పరెంట్గా సగ్గుబియ్యం పైకి వచ్చాక సేమియా కూడా ఉడికాక బెల్లం వేసేసుకొని అందులోనే ఒక చిటికెడు ఉప్పు, అంతే ఇలాచి పొడి కూడా వేసేసుకొని కొంచెం ఒక 2-3 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశాక ఒక 2 minutes తర్వాత కనుక పాలు పోసుకుంటే మనకి పాలు అనేది ఇరగవు అనమాట. ఒక్కొక్క బెల్లం పాలు ఇరుగుతుందనమాట. అప్పుడు టేస్ట్ అసలు బాగోదు కదా. ఒకసారి ఇలా వేయండి, అసలు పాలు ఇరగవు అనమాట. చాలా బాగుంటుంది. మేమైతే సగ్గుబియ్యం పాయసం అంటాము, కొంతమంది పరమాన్నం అని కూడా అంటారు. మీరేమని పిలుస్తారు కామెంట్ చేసేసేయండి. ఈ ఎండాకాలం మరి మీరు కూడా కొంచెం జాగ్రత్త, చలవగా ఉండేవి తినండి. ఎక్కువ పెరుగన్నం లేదా అంటే ఈ సమ్మర్లో ఎక్కువ శాతం పులుసులు చారులు ఎక్కువ పెట్టుకుంటే ఒంటికి మంచిది అనమాట. ఎక్కువ ఫ్రైస్ అయితే తినకుండా. ఓకే బాయ్, వెళ్ళొస్తాను మరి. మా కన్నయ్య అయితే నోరు కాల్చుకుంటూ తినేస్తున్నాడు అనమాట. ఓకే బాయ్. మీరైతే ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానండి.